అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. నా ప్రియ సహోదరులారా, ఈ సమయంలో మనము దేవుని సన్నిధికి వద్దాం. ఇంతవరకు కూడా ప్రార్థన అవసరాలు కోరిన మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. మీ అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. రండి, ఈ సమయంలో నిర్గమకాండం 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. రోగం అంటేనే మనము చాలా భయపడిపోతాం. అర్థమైందండి? రోగం అంటేనే చాలా భయపడతాం. ఎంత భయం అంటే చెప్పే నాకు కానీ మనందరికి కూడా ఒక భయంకరమైన పరిస్థితి అన్నమాట. కొంతమంది ఆర్థికంగా లేని వాళ్ళు ఎంతగానో చితికిపోతారు. రకరకాల పరిస్థితులు అన్నమాట. సరే, ఏదేమైనప్పటికీ ఎన్నో రకాల చెడ్డ రోగం, చెడ్డ తెగుళ్ళు నేటి దినాల్లో మనుషులకు వస్తున్నాయని చెప్పట్లో సందేహం లేదు. ఎప్పుడు ఎవరికి ఏ రోగం వస్తుంది అనేది చెప్పలేదు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఐగుప్తీయులకు కలుగజే రోగములలో ఏది మీకు రానియును అన్నాడు. అంటే ఎన్నో రకాల, ఎందుకంటే దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు మనల్ని బాగా ఆదరించేవాడు. దేవుడు మనల్ని ఆదరించేవాడు. రకరకాల రోగాలు, కొంతమందికి స్త్రీలలో అయితే ముఖ్యంగా సంతానం లేకపోవడం, స్త్రీలలో క్యాన్సర్ సంబంధమైనవి, పురుషుల్లో కూడా రకరకాల వ్యాధులు రావటం, ఇవన్నీ తరచుగా మనము చూస్తూ ఉంటాం. అర్థమవుతుందా? ఒక విధంగా చెప్పాలంటే బైబిల్లో ఒక విధంగా చెప్పాలంటే మరణకరమైన రోగం వచ్చింది ఒక ఆయనకి. ఆయన పేరు హిజ్కియా. మరణకరమైన రోగం. అర్థమైందా? ప్రియమైన కొన్ని వ్యాధులు లేదా రోగాలు దేవుని మహిమ కొరకు కూడా వస్తూ ఉంటాయి. అంత మాత్రాన మనము భయపడాల్సిన అవసరము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణకరమైన రోగము చేత, ఒక విధంగా చెప్పాలంటే ప్రియమైన స్నేహితులారా, రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, అంటే దైవజనులు సహితం కూడా రోగముల చేత పీడింపబడ్డారు అన్నది. ఎందుకంటే శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ రోగాలు సర్వసాధారణం. ఏమండి? అవునంటారా కాదంటారా? మనము శరీరముతో ఉన్నాము, మర్చిపోవద్దు. శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ రోగాలు సర్వసాధారణం. అందుకని ఆయనలో, ఆ భక్తుల్లో శక్తి లేదంటే శక్తి ఉంది. అతని ఎముకలు తగిలినప్పుడు చనిపోయినోడు కూడా లేచాడు. అర్థమైందా? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, కీర్తనలు 41వ కీర్తన 3వ చరణంలో రోగశయం మీద యెహోవా వానిని ఆదరించును, రోగం కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదువు. దేవుడే మన జీవితాలను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. మనము ఏ స్థితిలో అయితే ఉన్నామో, ఏ పరిస్థితులు అయితే వెళ్తున్నామో, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వైద్యము అనగా మెడిసిన్ లేని వ్యాధులకు కూడా ఎంతగానో, అలాంటి వ్యాధులను కూడా దేవుడు స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనం చూడగలిగితే, నా ప్రియ స్నేహితులారా, నేను చదువుతున్నాను వినండి. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని ఆయన స్వస్థపరిచాడు. రకరకాల కుష్ఠరోగులు అయితేనేమి, రకరకాల, నా ప్రియ స్నేహితులారా, యేసు ప్రభువారు మన రోగములను భరించినవాడు.
నిజంగా అద్భుతం కదా. నానావిధ రోగముల చేత పీడింపబడిన వారు ఈరోజు కూడా నానావిధ రోగాలు. మార్కు సువార్త 5:25లో 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో వైద్యుల దగ్గర తిప్పలు పడింది, కానీ బాగుపడలేదు. అయితే దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. కొన్నిసార్లు దేవుని మహా కనికరం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా దేవుడు కొందరిని బాగు చేస్తాడు. మా తల్లి కొన్ని సంవత్సరాలు దురాత్మ శక్తులతో పీడింపబడుతూ వచ్చింది. మరి బాగు చేయలేదంటే దేవుడు బాగు చేశాడు. మేము అద్భుతాలు నమ్మమండి అంటే ఎట్లా? దేవుడు చేసినవి నమ్మకపోతే ఎట్లా? లేవండి అద్భుతాలు ఎక్కడున్నాయి అని అంటారు కొంతమంది. దేవుడు ఆయన చిత్తంలో, మరి ఓవర్ యాక్షన్ కాదు, ఆయన చిత్తంలో కొన్ని జరుగుతాయి. ఆయన సర్వాధికారం ఉంది. గాలి తుఫాను ఆపిన దేవుడు రోగాన్ని తగ్గించడంలో పెద్ద గొప్ప విషయం కాదు. అట్లయితే మెడికల్ హాస్పిటల్ ఎందుకండి, ఇక చర్చికి వెళ్తే సరిపోద్ది కదా అంటారు కొంతమంది. కాదండి. డాక్టర్లు అనగా వైద్యం ఎక్కడి నుంచి వస్తుంది? మెడిసిన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్ల నుంచే కదా. కాబట్టి దేవుని చిత్తంలో దేవుడు ఎవరిని ఏ విధంగా విడిపించాలో ఆయన బాగా, ఏ వ్యాధి చేత, ఏ రోగము చేత, రకరకాల జలోదర రోగం అంటారు, ఇక చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రకాల వ్యాధులు. కాబట్టి ఒకటే, దేవుడే మన ప్రతి రోగమును భరించినవాడు, మన సంకటమును కుదుర్చువాడు ఆయనే. మన సంకటములను కుదుర్చువాడు ఆయనే. కాబట్టి మన మధ్య నుండి రోగమును స్వస్థపరిచే దేవుడే మనకు నెమ్మదిని, శాంతిని, ముఖ్యంగా హృదయము ఎంతో పాపం అనే వ్యాధితో ఉంటుండగా ఎవరు స్వస్థపరుస్తారు? ముఖ్యంగా మానవుని కంటిన పాపరోగం, దాని నుండి యేసుక్రీస్తు ప్రభువారే మనిషిని విడిపిస్తాడు. కాబట్టి ఏరే మార్గం లేదు, ఏరే దిక్కు లేదు, ఏరే గమ్యము లేదు. కాబట్టి ఇప్పుడు మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నటువంటి ఎవరైనా కావచ్చు, దైవజనులు ఏమండి మీరు ప్రార్థన చేస్తారు కదా, మీకెందుకంటే అందరం మనుషులమే. దేవుని ఏర్పాటులో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ఉంటారు. అందరం మనుషులమే. ప్రధానమంత్రి మనిషిగాడా, ముఖ్యమంత్రి మనిషిగాడా, కింద ఉండే ఎమ్మెల్యే మనిషిగాడా? దైవ సేవకులైన మనుషులే. కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, వారు దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి వారు ఆ స్థానంలో ఉండొచ్చు. అంతేకాని అంత మాత్రాన జబ్బు రాదని కాదు. వ్యాధులు రావా? శరీరంతో ఉన్నాం కదా, మనం తినే తిండి కూడా మంచిగా లేదు కదా, అన్ని కల్తీనే. సేవకుడు ఏమన్నా పరలోకం నుంచి ఏం తీసుకొచ్చి తింటాడా? ఏం లేదుగా. కాబట్టి దేవుడే మన ప్రతి వ్యాధిని భరించినవాడు. కాబట్టి ఎవరైనా వ్యాధులతో ఎక్కువ శాతం పాపం ఆర్థికంగా చితికిపోతూ వ్యాధిగ్రస్తులై ఎంతమంది హాస్పిటల్ అమ్ముతున్నారండి. నిజమంటారా కాదంటారా? చాలామంది, ఒక 50% హాస్పిటల్లోనే ఉన్నారు. జనాభా అంతా ఎక్కడున్నారంటే హాస్పిటల్లో ఉన్నారు. ప్రతి హాస్పిటల్ ఫుల్ అయిపోతుంది. ఎక్కడ చూసిన వ్యాధులు. ఎప్పుడు ఎవరు ఎలా అయిపోతారో తెలియదు, ఎవరు మరణిస్తారో తెలియదు, ఎవరికి ఏ వ్యాధి సోకుతుందో తెలియదు. అర్థమవుతుందా? ఈ రోజుల్లో క్యాన్సర్ భయంకరమైపోయింది, HIV, ఎయిడ్స్ భయంకరమైపోయినాయి, అంటించుకునే వ్యాధులు ఎక్కువైపోయినాయి, అంటువ్యాధులు అంటించుకునే వ్యాధులు ఎక్కువైపోయినాయి. జాగ్రత్త పడదాం మిత్రమా. ప్రభువులో నమ్మకంగా ఉంటే ప్రభువే మన వ్యాధిని, హిజ్కియాని దేవుడు స్వస్థపరిచాడు. అర్థమైందా? హిజ్కియాని దేవుడే స్వస్థపరిచాడు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని ప్రభువే స్వస్థపరిచాడు. ప్రభువే, ఆయనే దిక్కు. మనకు దిక్కెవరు? ఆయనే. చాలామంది నలిగిపోతున్నారు. నిజం చెప్పాలంటే చాలామంది ఆర్థికంగా ఈరోజు హాస్పిటల్స్ వ్యాపారం అయిపోయినాయి. చాలామంది చితికిపోతూ ఉన్నారు. తమ్ముడు చెల్లి
నాతో కలిసి నువ్వు ఏకీభవించు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏకీభవించు. అవును ప్రభా, ఒకవేళ ఏదైనా లోటుపాట్లుంటే సరి చేసుకో ప్రభా, నన్ను స్వస్థపరచని నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. నేను కూడా నీ గురించి ప్రార్థన చేస్తున్నా. ఎవరైనా కావచ్చు, నీ వయసు ఎంతైనా కావచ్చు, ప్రభు తన కృపను బట్టి నీ మధ్యనున్న రోగాన్ని తొలగించవచ్చు. ప్రార్థన చేస్తే తమ చెడు మార్గాన్ని విడిచిపెడితే నేను వారి దేశమును స్వస్థపరుస్తానన్నాడు. అనలేదే ప్రభువారు? కాబట్టి మన చెడు మార్గమును విడిచి ఆయన హత్తుకొని ఆయన మాట వినగలిగితే, ఆయనకు లోబడగలిగితే దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు. కనుక ఒకవేళ మన బలహీనతలను బట్టి ఒకవేళ వ్యాధులు వస్తూ ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుందాం. ఒకవేళ యోబు వలె సాతాను చేత ఒకవేళ అనగా వ్యాధులు వస్తూ ఉంటే, సాతాను కూడా ఉన్నాడు, వాడు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాబట్టి వాటన్నిటికీ భయపడద్దు. ప్రభు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన ప్రభు ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. మన మధ్య ఉన్న ఐగుప్తీలు కలుగు రోగముల్లో ఏది నీకు కలగలేని అన్నాడు. అర్థమైందా? ఒకవేళ వచ్చినప్పటికీ కూడా అవి మనల్ని ఏమి చేయలేవు. దాని ద్వారా ఆశీర్వాదమే, క్షేమమే, దీవెనే. కనుక ఆ విధంగా ప్రభు కృపలో ముందుకెళ్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు స్తుతిస్తూ, దయగల తండ్రి, అద్భుతమైన దేవ, మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తుతిస్తూ, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించనని చెప్పిన దేవా, మా మధ్య ఉన్నటువంటి ప్రతి వ్యాధిని తొలగించే దేవుడు స్తోత్రాలు. మీరే కనికరించండి. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు ఎందుకు స్తుతిస్తూ, మా కుటుంబాలను మీరు కనికరించమని, ప్రతి వ్యాధిని బలహీనతను ఎవరు ఏ వ్యాధి చేత పీడింపబడుతున్నారో ఆ వ్యాధి నుండి విడిపించే దేవుడు అందుకు స్తుతిస్తూ గణపరుస్తూ, నాయన నా ప్రభా, అన్నయ్య మ్యారేజ్ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉందని ఒక సహోదరి వారి కుటుంబం కోరుతూ వచ్చారు. ఆ విషయంలో సాయం చేయండి. మా ప్రియులందరినీ కూడా మీరు కనికరించమని, వారి కుటుంబాలను మీరు దీవించండి, మా కొరకు ప్రార్థించండి అని కోరిన ప్రియులందరినీ కూడా, ఎవరైతే నాయన వ్యాధుల చేత, నాయన ప్రభా రోగముల చేత బాధపడుతున్నారో, సంకటపడుతున్నారో, వారందరినీ కూడా వారి వ్యాధుల నుండి, రోగం నుండి వారిని విడిపించమని ప్రార్థన చేస్తూ, నాయన వారి నుండి సంపూర్ణంగా ఆ వ్యాధిని తొలగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.